డాక్టర్ కేశర్ బలిరామ్ హెడ్గర్. మీకు మీ జీవితాలకి తెలుగు నేర్పలేక, మరాఠీ నేర్పలేక, హిందీ నేర్పలేక మా బతికేంటి రెట్ అయిపోయింది అసలు. జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారని చెప్పేసి, లేదురా బాబు అది జమానా కాలంలో. ఇప్పుడైనా శ్రీరాముడు మాత్రమే భారతదేశానికి దేవుడు, మరే దేవుళ్ళు కూడా ఇక్కడ ఉండకూడదు అని చెప్పడం, ప్రచారం చేసేది ఏంట్రా? ఇదే నిజం. గత 3.5 సంవత్సరాల్లో మీరు తీసుకున్న డబ్బు ఎంతో తెలుసా? ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశానికి కాదు, ప్రతి చోట కూడా ఇది ఒక విషము మాత్రమే. ఒరే ఊర కుక్క, హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ క్రైస్తవ మతోన్మాద ఊర కుక్కలు కొంతమంది నిత్యం ఆర్ఎస్ఎస్ మీద నోరు పారేసుకోవటమే వాళ్ళ బతికైపోయింది. తాజాగా ఈ బ్రో రవీంద్రనాథ్ అనే ఒక మతోన్మాది ఉంటాడు. ఈ క్రైస్తవ మతోన్మాది తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీద ఒక వీడియో పెట్టాడు. వాడికి దేశంలో ఎక్కడ లేని కన్సర్న్ అంతా ఇప్పుడే వచ్చేసింది. దేశ ఆర్థిక ప్రయోజనాలు కాపాడటం మీద వీడికి సడన్గా ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చేసింది. దానికోసం ఆర్ఎస్ఎస్ మీద లేనిపోని అపనిందలు వేస్తూ నానా రకాల మాటలు మాట్లాడాడు. మరి ఇప్పుడు వాడికి మనం ఇచ్చేయాలిగా, లేకపోతే మనం లావైపోతామని కాదు, ఈడింకా లావైపోతాడు, అంటే బలిసిపోతాడు. ఈడి బలుపును దించాలి అంటే ఆడు చెప్తున్న అబద్ధాలకి మన నిజాలతోటి కౌంటర్ చేయాల్సిందే. యాక్చువల్ చెప్పాలంటే వైద్యం చేయాలి, చేసేద్దాం. ఒక్కసారి ఈ క్రైస్తవ మతోన్మాద ఊరకొక్క ఏం మాట్లాడుతున్నాడో విందాం రండి. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో 1925 సంవత్సరంలో డాక్టర్ కేశర్ బలిరామ్ హెడ్గర్తో ఈ యొక్క సంస్థ ప్రారంభించబడింది. ఇట్లుంటదన్నమాట ఈ మతోన్మాదపు ఊరకొక్కల యొక్క మహామేధస్సు. డాక్టర్ గారి పేరు వీడేం చెప్తున్నాడు వినండి. డాక్టర్ కేశర్ బలిరామ్ హెడ్గర్. డాక్టర్ కేశర్ బలిరామ్ హెడ్గర్. ఓరే మతోన్మాది, నీ బతుకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ గురించి నువ్వు తర్వాత చెప్పొచ్చు, లేని మాటలు. కానీ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన పరంపూజ్య శ్రీ డాక్టర్ జీ పేరును కూడా నువ్వు సరిగ్గా చెప్పలేకపోతున్నావు కదా. ఆయన పేరు కేశర్ హెడ్గర్ కాదు, ఆయన పేరు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్. ఇది ఆయన పేరు. అలాంటి డాక్టర్ జీ పేరునే, అంటే సంస్థ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థాపకుల యొక్క పేరును కూడా నువ్వు సరిగా పలకలేకపోయావురా. ఫస్ట్ అది నేర్చుకుసావు. కేశర్ అంట, కేశర్. మీకు మీ జీవితాలకి తెలుగు నేర్పలేక, మరాఠీ నేర్పలేక, హిందీ నేర్పలేక మా బతికేంటి రెట్ అయిపోయింది అసలు. మీరు మళ్ళీ వచ్చేసి సంస్కృత శ్లోకాలు, మంత్రాలు, వీటికి అర్థాలు చెప్తున్నారు. ఈ యొక్క సంస్థ ప్రారంభించబడింది. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ చీఫ్ గా మోహన్ భగవత్ వారు పనిచేస్తా ఉన్నారు. ఈయనకి ఇచ్చే సెక్యూరిటీ కనుక మీరు చూస్తే షాక్ అవ్వక తప్పదు. సెక్యూరిటీ ఒక్క నెలకి మోహన్ భగవత్ మీద గవర్నమెంట్ వెచ్చించే ప్రజాధనము 25 లక్షల నుండి 45 లక్షల వరకు వారు వెచ్చిస్తూ ఉన్నారు. ఇంతగా వారు వెచ్చిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అనేది ఒక గొప్ప సంస్థ అయి ఉంటుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు పొరపాటు పడినట్లే. ఒరే ఫస్ట్ జనాలు పొరపాటు పడటం పడకపోవటం సెకండరీ, కానీ నువ్వు అంటున్నావు చూసావా మోహన్ భగవత్ గారు జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారని చెప్పేసి, లేదురా బాబు అది జమానా కాలంలో. ఇప్పుడైనా జెడ్ ప్లస్ కంటే కూడా అడ్వాన్స్డ్. ఇంకా చెప్పాలి అంటే దేశంలోకెల్లా అత్యంత ముఖ్యులకు మాత్రమే ఉండే ఈ టాప్ టైర్ సెక్యూరిటీ ఇప్పుడు మోహన్ భగవత్ గారికి ఉంది. అది కేవలం జెడ్ ప్లస్ కాదు, దాంతోపాటు CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ తోటి ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ASL అని చెప్పేసి ఇంకో సెక్యూరిటీ ఉంటుంది, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ అని చెప్పేసి. ఈ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ కింద ఎప్పుడు ఆయన చుట్టూ 60 మంది SPG కమాండోస్, CISF పోలీసులు ఉంటారు. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన వాళ్ళు ఆయన సెక్యూరిటీని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రికి డైరెక్ట్ రిపోర్టింగ్ ఉంటారు. కేవలం జెడ్ ప్లస్ కేటగిరీ కాదు,
అయితే ఈ మాత్రం దానికి నువ్వు అన్నావు చూసావా, నెలకి 25 లక్షల నుంచి 45 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పేసి, ఆ లెక్క కూడా తప్పే. నెలకి ఆయన సెక్యూరిటీ కోసం పెట్టే ఖర్చు కోటికి పైమాటే ఉంటుంది, కోటికి పైమాటే ఉంటుంది. అయితే ఎందుకు ఉంటుంది అని తెలియాలి, కానీ దానికంటే ముందు ఈడెందుకు మాట్లాడాడు అనేది మీకు తెలియాలిగా. ఒకసారి వినండి. ఆర్ఎస్ఎస్ అనే ఈ సంస్థ భారతదేశ చట్టము ప్రకారము సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో కానీ ట్రస్ట్ యాక్ట్లో కానీ ఎలాంటి రిజిస్ట్రేషన్స్ కూడా ఆర్ఎస్ఎస్ అనే సంస్థకి లేనే లేవు. అంతేకాదు ఆర్ఎస్ఎస్కి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ఆర్ఎస్ఎస్కి పాన్ కార్డు కూడా లేదు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే కనుక ఆర్ఎస్ఎస్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ లాంటిది. ఇట్ ఈజ్ ఎన్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తప్ప ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా ఈ యొక్క సంస్థకి లేనే లేదు. అయిపోయిందిరా, అయిపోయింది. ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు మాట్లాడాలన్న ఉత్సాహం, మూడు అన్ని దుబ్బేస్తాను. ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి రిజిస్ట్రేషన్ లేదు, ఆర్ఎస్ఎస్కి పాన్ కార్డ్ లేదు అంటే ఆర్ఎస్ఎస్కి బ్యాంక్ అకౌంట్ కూడా లేదనే కదా. మరి అసలు బ్యాంక్ అకౌంటే లేకుండా నడుస్తున్న సంస్థ ఈ దేశంలో ఎందుకంత శక్తివంతంగా ఉంది? పైగా భారతదేశపు రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అవ్వలేదు అని ఇడే చెప్తూ ఇది ఎన్జిఓ మాత్రమే అంటున్నాడు. ఒరే 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 మతోన్మాద ఊరకుక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్జిఓ గుర్తింపు కావాలంటేనే దానికి రిజిస్ట్రేషన్ ఉండాలిరా. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, లేకపోతే ఇండియన్ ట్రస్ట్ యాక్ట్, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా సెక్షన్ 8 త్రూ ఏదన్నా కంపెనీగా రిజిస్టర్ అయితేనే దాన్ని ఎన్జిఓగా గుర్తిస్తారు. ఎన్జిఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ప్రభుత్వ సంస్థ కానిది అని చెప్పటం అంతే, అంతేగాని ప్రభుత్వం చేత గుర్తింపు పొందనిది, రిజిస్ట్రేషన్ లేనిది అని కాదు. ఆర్ఎస్ఎస్కి నువ్వు చెబుతున్న ఆ ఎన్జిఓ గుర్తింపు కావాలన్నా సరే రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే. కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఒక సంస్థ ఏర్పడి ఇప్పుడు 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క గొప్పతనం నీకు తెలియాలి. ఎందుకు మోహన్ భాగవత్ గారికి అంతటి టాప్ టైర్ సెక్యూరిటీ ఇచ్చింది ఈ దేశము అంటే ఒక్కసారి ఆర్ఎస్ఎస్ యొక్క రికార్డ్స్ చెప్తాను విను. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క శాఖలు 83,129 శాఖలు నడుస్తూ ఉన్నాయి. శాఖ అంటే ఏంటో నీకు తెలియాలి కదా. ప్రతిరోజు స్వయం సేవకులు కూడుకొని అక్కడ వారు భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరెవరు పనిచేస్తున్నారు, అలాంటి వాళ్ళకి మనం ఏ విధంగా కౌంటర్ చేయాలి, అదేవిధంగా భారతదేశాభివృద్ధిలో మనం ఏ విధంగా భాగస్వాములు అవ్వాలి, దేశం యొక్క రక్షణ లేకపోతే దేశం యొక్క అంతర్గత ప్రజాశాంతి కాపాడాలి అంటే మనం ఏం చేయాలి అంటూ చర్చలు చేసుకుంటూ ఉంటారు. అలాగే వ్యక్తి నిర్మాణ కేంద్రంగా ఈ శాఖలు పనిచేస్తూ ఉంటాయి. అలాంటి ఈ 83,000 శాఖలు సుమారు 55,000 చోట్ల నడుస్తూ ఉంటాయి. అలాంటి ఈ శాఖల ఆధ్వర్యంలో ప్రతి వారం 32,000 మిలన్లు, పరివార్ మిలన్ అంటారు, అంటే అందరినీ కలవటం లేదా కలపటం, ఇలాంటి కార్యక్రమాలు 32,000 జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ మిలన్స్ అన్నిటిని కూడా కలుపుతూ మండలి ఏర్పాటు చేస్తారు. అలాంటి మండళ్ళు నెలకి సుమారు 12,000 మండళ్ళు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఈ శాఖల్ని 83,000 నుంచి 2026 చివరి నాటికి 1,00,000 శాఖల కింద మార్చడానికి ఆర్ఎస్ఎస్ ప్రణాళిక వేసుకుని చాలా నిర్మాణాత్మకంగా పనిచేస్తూ ఉంది. ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు, వాళ్ళనే స్వయం సేవకులు అంటారు. వీళ్ళెక్కడ జీతాలు తీసుకోరు, ఎవరి దగ్గర బత్యాలు పుచ్చుకోరు, లేకపోతే ఎవరి మెచ్చుకోలు కోసమో, ఎవరి మెప్పు కోసమో, ఎవరిచ్చే టిప్స్ కోసమో పనిచేయరు. అలాంటి కార్యకర్తలు, నిఖార్సైన హిందుత్వవాదులు 40 లక్షల మంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కోసం పనిచేస్తూ ఉన్నారు ఒక్క భారతదేశంలో. అందులో 60% మంది విద్యార్థులే ఉన్నారు. అంటే నవ యవ్వనంలో ఉన్న స్వయం సేవకులు 60% మంది ఉన్నారు. అంతేకాదు అటువంటి ఆర్ఎస్ఎస్ మార్గదర్శనంలో పెరిగిన వాళ్లే ఈరోజు భారత రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ శాఖల ద్వారానే వ్యక్తి నిర్మాణ శిక్షణ పొంది ఈ స్థాయికి వచ్చారు. ఇంతమంది గొప్ప వాళ్ళను తయారు చేసిన ఆ సంఘానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తికి ఎంతటి రక్షణ కావాలి? ఎందుకంటే ఆయన్ని టార్గెట్ చేసుకుంటూ ఈరోజు పాకిస్తాన్ టెర్రరిస్టులు, బంగ్లాదేశ్ టెర్రరిస్టులు, ఇంకా ఇతరత్ర విదేశీ మిషనరీల టెర్రరిస్టులైన మీలాంటి మతోన్మాదులు ఎంతో మంది ఆయన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలదు అన్నట్టు భారతీయ జనతా పార్టీని నేరుగా గెలవలేని కొంతమంది రాజకీయ పార్టీలు కూడా మోహన్ భాగవత్ గారిని టార్గెట్ చేసి వారిని హిట్ లిస్ట్లో పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తికి రక్షణ కల్పించటం అనేది భారతదేశం యొక్క కనీస బాధ్యత. అయితే ఆయనకి రక్షణ బీజేపీ వచ్చిన తర్వాత రాలా. బీజేపీ ఇతర గవర్నమెంట్లు ఉన్నప్పుడు కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షుడికి అంటే సర్సంఘ్ చాలక్కి ఎప్పుడు ఇదే రకమైన రక్షణ కవచం ఉంటుంది. ఇక సంఘ్ గురించి వీడు ఇంకేం మాట్లాడుతున్నాడు వినండి.
స్వచ్ఛంద సంస్థ అని మీరే చెప్తున్నారు కదా, ఒకవేళ మీరు సోషల్ సర్వీసెస్ సేవా కార్యక్రమాలు బాగా చేస్తారేమో అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. వారి దగ్గరికి వెళ్ళి మీరు చేసిన సోషల్ సర్వీసెస్ ఏంటి అని వారిని అడిగి చూడండి. వారు చెప్తారు కదా, 2001 గుజరాత్లో భూకంపం వస్తే మేము చపాతీలు పంచిపెట్టాం, 2004లో సునామీలు వస్తే మేము పాత బట్టలు పంచిపెట్టాం, 2013 ఉత్తరాఖండ్ వరదల్లో మేము వాటర్ బాటిల్స్ పంచిపెట్టాం. ఇలాంటి సాకులు చెప్తారు తప్ప నిజానికి చెప్పుకోదగిన సర్వీస్ వీరు ఎప్పుడు ఏమీ చేయలే. అయితే వీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, చేస్తున్నటువంటి సోషల్ సర్వీసెస్ చాలా ఉన్నాయి. అవి ముందు పెడతాను. కర్రలు పట్టుకుని తిరగడం, ఇతర మతస్థుల మీద దాడులు చేయడం, శ్రీరాముడు మాత్రమే భారతదేశానికి దేవుడు, మరే దేవుళ్ళు కూడా ఇక్కడ ఉండకూడదు అని చెప్పడం, హిందూ రాష్ట్రముగా ఈ యొక్క భారతదేశాన్ని మారుస్తాను అని అనడం, క్రైస్తవుల మీద ముస్లిమ్స్ మీద హేట్రెడ్ని స్ప్రెడ్ చేయడం, అంతేకాదు కమ్యూనల్ వైలెన్స్కి వీరు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇవి వీరు చేసేటువంటి సోషల్ సర్వీసెస్. కుక్క ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చేసే సేవా కార్యక్రమాల గురించి ఏమీ చెప్పకుండా నీకు యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో వచ్చిన 2-3 పోస్టులు పెట్టేసుకుని ఇది మాత్రమే వీళ్ళు చేస్తున్నారని చెప్తూ, వాళ్ళు చెయ్యనివన్నీ చెప్తూ కర్రలు పట్టుకుని తిరిగినంత మాత్రాన సమాజంలో అశాంతిని రేపినట్ట. మరి ఆ మాటకు వస్తే మీ పోపు చేతిలో కూడా ఒక గుణపం పెట్టుకుని తిరుగుతాడు, అదే గుణపం గొట్టం ఏదో పెట్టుకుని తిరుగుతాడు. మరి అది కూడా ఆయుధమేనా? మీరందరూ కూడా మా శవం ఎక్కిన చెక్క అని చెప్పేసి చేతిలో చెక్క ముక్కను పట్టుకుని తిరుగుతూ ఉంటారు. మరి అది కూడా ఆయుధమేనారా? అడ్డగాడిద. ఒక్కసారి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎన్ని విభాగాలు నడుస్తున్నాయి, ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు చేసినట్టు వీడికి కనపట్లేదంట, కానీ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయో ఈరోజు మీ అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి చెప్తాను, కళ్ళు పెద్దవి చేసుకుని చెవులు పెద్దవి చేసుకుని వినండి, చూడండి. ఈ రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క రాజకీయ విభాగంగా పనిచేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజున స్వయం సేవకులు ఎంతోమంది ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కాబోయే ప్రజాప్రతినిధులుగా ఎంతోమంది ఉన్నారు. లక్షల సంఖ్యలో ఉన్నారు. కేవలం నాయకత్వం వహించటానికి మాత్రమే, ఆ నాయకత్వం కింద పని చేయటానికైతే కోట్లలో ఉన్నారు. అది కేవలం భారతదేశంలో కాదు, దేశ విదేశాల్లో ఉన్నారు. ఇక ధర్మాన్ని కాపాడటం కోసమైతే గనక విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, ధర్మ జాగరణ సమితి కావచ్చు, సామాజిక సమరసత సంస్థలు కావచ్చు, మరెన్నో పనిచేస్తూ ఉన్నాయి. ఇక హిందూ వాహిని, హిందూ మున్నాని లాంటి ఉపశాఖలకైతే లెక్కే లేదు. ఇక రైతుల కోసం భారతీయ కిసాన్ సంఘ్, కార్మికుల కోసం, శ్రామికుల కోసం భారతీయ మజ్దూర్ సంఘ్, ఇక ఉప సంఘాలుగా చూసుకుంటే ఈ కార్మిక సంఘాలకి భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్, ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్, కళాకారుల కోసం సహకార భారతి, అడ్వకేట్ల కోసం అఖిల భారత అధివక్త పరిషత్, విద్యార్థుల కోసం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ, మాజీ సైనికుల కోసం అఖిల భారత పూర్వ సైనిక్ సంఘ్, ఇలా ఎన్నో వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. ఇక భారతదేశపు ఆర్థిక ప్రగతికి తోడ్పడటం కోసం, భారతదేశపు యొక్క ఆర్థిక ప్రగతి సరైన దిశలో వెళ్ళటానికి మార్గదర్శనం చేయటం కోసం కూడా అనేక సంస్థలను ఏర్పాటు చేశారు. అందులో స్వదేశ జాగరణ మంచి ఒకటైతే విత్త సలహాకార పరిషత్, లఘు ఉద్యోగ భారతి, సహకార భారతి. ఇక ప్రధానంగా సేవా కార్యక్రమాల గురించి ఈ ఊరకొక్క మతోన్మాదిగాడు మాట్లాడిన మాటకి సమాధానం చెప్తున్నా. సేవా కార్యక్రమాల గురించి తెలియాలి అంటే దీన్ దయాళ్ శోధ్ సంస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందటం కోసం అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దాని గురించి నీకు తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్ చేసుకోలేకపోతే యూట్యూబ్లో వెతుక్కో. అలాగే ప్రతి ఒక్కళ్ళలో దేశభక్తి పెంచడం కోసం మై హోమ్ ఇండియా అనే ఒక ప్రాజెక్ట్ కూడా నడుస్తూ ఉంది. అది కూడా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంది. వీళ్ళు కూడా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలందరిలో కూడా దేశభక్తి, దేశం పట్ల నిష్ఠ పెంచాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. భారత్ వికాస్ పరిషత్ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు, అందులో వికలాంగులకి, అంధులకి, వీళ్లతో పాటు గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధికి కూడా ఈ భారత్ వికాస్ పరిషత్ అద్భుతమైన కృషి చేస్తూ ఉంది. ఇక వివేకానంద మెడికల్ మిషన్, సేవా భారతి, సక్షం, లోక్ భారతి, సీమా సురక్షా పరిషత్, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నడపడానికి అనేక విభాగాలను ఏర్పాటు చేసింది. ఇక వనవాసి కళ్యాణ పరిషత్తు ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉంటున్న ఎంతో మందికి విద్యను అందించడం, అక్కడే ఏకల్ పాఠశాలలు పెట్టేసి ప్రభుత్వాలు కూడా విద్య చెప్పడానికి ముందుకు వెళ్ళని ప్రాంతాల్లో కూడా ఆర్ఎస్ఎస్ తన విద్యా కేంద్రాలను నడిపిస్తూ ఉంది. ఇక మహిళల కోసమే ప్రత్యేకంగా రాష్ట్రీయ సేవికా సమితి, శిక్షా భారతి, దుర్గా వాహిని లాంటి వ్యవస్థల్ని నడిపిస్తూ ఉంది. మహిళల్ని కూడా ప్రతి ఒక్క స్త్రీమూర్తిని ఒక్కొక్క ఆదిశక్తిలాగా తయారు చేయడానికి సంఘం తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఉంది. ఇక విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్యాభారతి ఆధ్వర్యంలో అనేక సరస్వతి శిశు మందిరాలు నడుస్తూ ఎంతో మందికి చదువు చెప్తూ ఉన్నారు ఉచితంగా.
మరి ఈ వ్యవస్థలన్నీ ఈ గాడిద కొడుకు కళ్ళకు కనపట్టలేదా? ఇప్పుడు ఒక్కసారి ఈ మతోన్మాద ఊరకొక్క మాట్లాడిన ఇంకొక మాట మాట్లాడదాం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేతుల్లో కర్రలు పట్టుకుని తిరుగుతూ శ్రీరాముడు మాత్రమే ఈ దేశానికి దేవుడు అంటూ ప్రచారం చేస్తున్నారా? ప్రచారం చేసేదేంట్రా? ఇదే నిజం. ఇది రాముడు నడిచిన నేల, ఇది రామరాజ్యం. ఇక్కడ రామరాజ్యమే ఉంటుంది, ఉండాలి, ఉండబోతుంది కూడా. ఇక్కడికి వచ్చేసి పరాయి దేశం పీచుగాడిని నేసుకొచ్చి మా అందరికి నెత్తిని రుద్దుతుంది ఎవడరా? చెక్కలు పట్టుకొచ్చి, కొబ్బరి నూనెలు పట్టుకొచ్చి. నువ్వు నీలాంటి మతోన్మాద ఊరకొక్కలు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ హిందువులందరినీ మత మార్పిడి చేయాలని చెప్తుంటే, మత మార్పిడి చేయటానికి నానా రకాల అబద్ధాలు చెప్తుంటే, మరి వాళ్ళని రక్షించే వ్యవస్థ ఎవరు? ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, లేకపోతే ఆ సంఘ అనుబంధ సంస్థలు, లేకపోతే ఆ సంఘం నుంచి స్ఫూర్తి పొందిన మాలాంటి వ్యక్తులు, సంస్థలే. అయినా ఇందాకటి నుంచి మోహన్ భాగవత్ గారికి ఏదో సెక్యూరిటీకి లక్షలు ఖర్చు అయిపోతాయి అని ఏడుస్తున్నాం. ఎవడరా లక్షలు ఖర్చు పెడుతుంది? ఈరోజు నేను చెప్తా, లెక్కలు విను. భారతదేశానికి ఇంత గొప్ప నాయకత్వాన్ని, ఇన్ని సేవా కార్యక్రమాల్ని, ఇంతమందికి ఆసరాగా నిలబడుతున్న సంఘానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తికి కనీస రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత కదా, అది ఓకే. కానీ సిగ్గు శరం లేకుండా మత ప్రచారం చేసుకుంటూ మా దేవుడు మాత్రమే గొప్పోడు అని చెప్పుకుంటూ దేశంలో ప్రజలందరినీ మత మార్పిడి చేయాలని చూస్తున్న నీలాంటి మత మార్పిడి పాస్టర్ గాళ్ళు సిగ్గు శరం లేకుండా ప్రభుత్వాల దగ్గర అడుక్కుని, మా పన్నుల్లో నుంచి అడుక్కుని జీతాలు తీసుకుంటున్నారు తెలుసా? ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి గత 3.5 సంవత్సరాల్లో మీరు తీసుకున్న డబ్బు ఎంతో తెలుసా? 167 కోట్లు కేవలం జీతాల రూపంలో. 8,427 మంది పాస్టర్లు ప్రతి నెల 5,000 రూపాయలు అడుక్కు తింటున్నారు హిందువుల సొమ్ముని. అంతేకాదు చర్చీల నిర్మాణానికి, రిపేర్లకి అని చెప్పేసి లక్షల ప్రభుత్వాల నుంచి తీసుకుంటున్నారు సిగ్గు శరం విడిచేసి. అంటే ఈ పాస్టర్లను మేపటానికి 167 కోట్లు ఖర్చయింది. ఒక్క మోహన్ భాగవత్ జీ సెక్యూరిటీకి ఎంత ఖర్చు అవుతుంది? నెలకి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, నీ లెక్కకి డబల్ వేసి చెప్తున్నా, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా 5 సంవత్సరాలు లెక్కేసుకున్నా సరే అది 60 కోట్లు మించట్లా. మరి నీకేంట్రా ఏడుపు? ఈ దేశంలో పన్నుదారులు మేము, పన్నులు కడుతున్న వాళ్ళం మేము. మా రూపాయి ఏమవుతుందో మేము అడగాలరా, అంతేగాని ప్రతి దానికి ప్రభుత్వాల దగ్గర ముష్టి ఎత్తుకుని వచ్చే మీరు కాదు అడగాల్సింది. ఇది చాలదన్నట్లు ప్రభుత్వాల దగ్గర తీసుకునే డబ్బులు కాకుండా దశంభాగాల పేరుతో పేదవాళ్ళను దోపిడీ చేస్తూ, అది కూడా చాలకుండా మేము మత మార్పిడి చేస్తామంటూ విదేశీ మిషనరీల దగ్గర నుంచి కోట్లు ముష్టెత్తుకు తెస్తుంది మీరు కాదు. ఒక్కసారి న్యూస్ ఆర్టికల్ చదువు చూడండి హిందూ బంధువులారా. సంవత్సరానికి $175 బిలియన్, అంటే సుమారు 15 లక్షల కోట్ల రూపాయలు మత మార్పిడి కోసం అని చెప్పేసి ఈ మాఫియా భారతదేశంలోకి విదేశీ డబ్బుల్ని తీసుకొస్తూ ఉంది. ఇలా ముష్టెత్తుకొచ్చే వీళ్ళు కూడా మన భారతదేశంలో మన డబ్బుల్ని ఎలా వినియోగించుకోవాలో వీళ్ళు చెప్తున్నారు. ఆలోచించండి హిందూ బంధువులారా. నిజంగా ఎలాంటి మతోన్మాదుల్ని ఏం చేయాలి? ఇలా విషం కక్కుతూ ధర్మం కోసం పనిచేస్తున్న ప్రతి సంస్థని టార్గెట్ చేస్తున్నారు ఈ మతోన్మాదులు. అలాగే ఈ మతోన్మాదుల ఉచ్చులో పడి చాలా మంది హిందుత్వవాదులు, హిందువులు అనుకునే వాళ్ళు కూడా సాటి హిందూ సంస్థల మీద ఎలాంటి ఏడుపులు ఏడుస్తున్నారు. ఒక్కసారి మన శత్రువు ఎంత బలమైన వాడు, వాళ్ళు ఎంత వ్యూహాత్మకంగా మన మీద దాడులు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు మనసు పెట్టి ఆలోచించండి. అప్పుడు హిందుత్వం కోసం పనిచేయటువంటి ఎంత ప్రమాదకరమైన టాస్కో మీకే అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్ అనే ఈ సంస్థ భారతదేశంలో ఎంత త్వరగా బ్యాన్ అయితే ఈ భారతదేశానికి అంత మంచిది. ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ ని భారతదేశంలో 3 టైమ్స్ బ్యాన్ చేశారు. మొదటిసారిగా 1948లో మహాత్మా గాంధీని చంపగానే ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేశారు. అనంతరము 1975 నుంచి 1977 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేశారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేశారు. ఇలాంటి దుష్ట చర్యలకు పాల్పడుతున్నందుకు 3 సార్లు ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేశారు. ఇది ఒక ఉగ్రవాద సంస్థ. ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశానికి కాదు, ప్రతి చోట కూడా ఇది ఒక విషము మాత్రమే. ఒరే ఊరకుక్క, నీకు అర్థం కావాల్సిన లాజిక్ ఏంటంటే 3 సార్లు ఆ సంస్థ ఎప్పుడు బ్యాన్ అయిందిరా? ఎప్పుడో తెలుసా? ఆ సంస్థ ప్రారంభ దశలో, ఎదుగుతున్న దశలోనే బ్యాన్ అయింది. ఇంకా చెప్పాలి అంటే నీకు వామన అవతారం గురించి తెలుసు కదా. బలి చక్రవర్తిని వామనుడు 3 అడుగుల నేల అడిగాడట. అలా మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచి పక్కన పడేసి 3వది ఎక్కడ పెట్టాలి అని అడిగితే నా నెత్తి మీద పెట్టు, ఇది తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు అని చెప్పి బలి చక్రవర్తి సరెండర్ అయిపోయాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పని కూడా అలాగే ఉంది. ఆర్ఎస్ఎస్ని నిషేధించాలని నువ్వు చెప్పినట్టు మహాత్మా గాంధీ హత్య సందర్భంలో ఒకసారి, రెండోసారి ఇందిరాగాంధీ హయాంలో, మూడోసారి బాబ్రీ మసీద్ హయాంలో అంటున్నావు చూసావా? ఆ మొదటి 2 సార్లు 2 అడుగులు అన్నిసార్లు కూడా ఆర్ఎస్ఎస్ ఎదుగుతున్న క్రమంలో బ్యాన్ చేశారు, కానీ ఆ బ్యాన్ని కొనసాగించలేకపోయారు. ఆర్ఎస్ఎస్ మళ్ళీ పునరుజ్జీవనం పొందటం కాదు, ఆర్ఎస్ఎస్ ఎప్పటికప్పుడు సర్వశక్తివంతంగా తయారవుతూ వచ్చింది. ఇక చిట్ట చివరిదైన 3వసారి బాబ్రీ మసీద్
భారతదేశానికి అవమాన కేంద్రంగా ఏదైతే మసీదు ఉందో ఆ మసీదుని తొక్కి పడేసింది. ఎలా అయితే వామనుడు బలిచక్రవర్తిని తొక్కి పడేశాడో అలా ఇక ఇప్పుడు ఆర్ఎస్ఎస్ త్రివిక్రమ అవతారంతో ఉంది. ఎవ్వడు ఏమీ చేయలేడు, ఎవడు టచ్ చేయలేని స్థాయికి వెళ్ళిపోయింది. నువ్వు బ్యాన్ 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 అంటున్నావు చూసావా, నువ్వు అలా బ్యాండ్ కొట్టుకోవటమే తప్ప బొచ్చు కూడా పీకేది లేదురా. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పుడు కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాల్లో తన శాఖల్ని ప్రారంభించింది హిందూ స్వయం సేవక్ సంఘ్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ హెచ్ఎస్ఎస్ హిందూ స్వయం సేవక్ సంఘ్ శాఖల్లో సుమారు 10 లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. ఒక్క భారతదేశంలో కాదు. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సాధించింది, ఈ 100 ఏళ్లలో సాధించిన ప్రగతి. ఇంకా నీలాంటి మతోన్మాదులకు అర్థం కావాల్సింది ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది సంపూర్ణంగా జాతీయవాదం మీద, రాష్ట్రీయవాదం మీద పనిచేస్తుంది. ఎవరైతే ఈ దేశాన్ని, అంటే సావర్కర్ చెప్పినట్లు ఆ సింధు సింధు పర్యంతం యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రీతి స్మృతః, అంటే ఉత్తరాన ఉన్న సింధు నది నుంచి దక్షిణాన ఉన్న సింధువు దాకా, సముద్రం దాకా ఉన్న మధ్యలో ఉన్న భూభాగాన్ని ఎవరైతే నా పితృభూమి మాతృభూమి అనుకుంటారో అలాంటి ప్రతి వాడు హిందువే. ఈ మాట నేను చెప్తున్న మాట కాదు, మొన్న స్వయంగా డాక్టర్ మోహన్ జీ భాగవత్ గారు చెప్పారు. అలా ఈ దేశాన్ని తల్లిగా భావించే ప్రతి ఒక్కళ్ళని కూడా మేము గౌరవిస్తామని ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలోనే రాష్ట్రీయ ముస్లిం మంచ్, రాష్ట్రీయ క్రిస్టియన్ మంచ్ కూడా ఏర్పాటు చేశారు. కావాలంటే నువ్వు కూడా భారతదేశాన్ని తల్లిగా భావిస్తూ నువ్వు కూడా దీనిలో చేరు, నష్టమేం లేదు. కానీ ఇలా విషం కక్కటం మాని, అలాగే ఇలా విషం కక్కటం కొనసాగిస్తే ఏదో ఒక రోజున ఎవడో ఒకడు మక్కెలో బొక్కలో ఎరగొడతాడు. మళ్ళీ ఆ తర్వాత మతోన్మాదులు కుట్టారని మొండేడుపులు ఏడవమాక. అర్థమైందా హిందూ బంధువులారా? సో హిందూ సంస్థల మీద, హిందుత్వానికి తలమానికంగా నిలబడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మీద వీళ్ళు ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో చూడండి. వీళ్ళు వాళ్ళ మీదే కాదు అందరి మీద చేస్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి వాళ్ళ ఉచ్చుల్లో పడుతున్న హిందుత్వవాదుల ప్రచారాలు, హిందువుల ప్రచారాలను కూడా మీరు ఎవరు పట్టించుకోకండి. ధర్మం కోసం నిలబడటం అంటే ప్రాణాలకు తెగించి నిలబడటమే. అలా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ధర్మరక్షకులందరికీ మీరంతా అండగా నిలవాల్సిందే అన్ని రకాలుగా. ఒకవేళ అండగా నిలవకపోయినా పర్వాలేదు, కానీ కిందకు లాగే ప్రయత్నం మాత్రం చేయకండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.